హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో నా ప్రీవియస్ వెడ్డింగ్ సిరీస్ మీరు చూస్తున్నట్లయితే కన్నా లాస్ట్ నేను పెళ్ళి వరకు పెట్టాను. ఇఫ్ మీరు చూడలేదు అంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఎవ్రీ లింక్ వెడ్డింగ్ సిరీస్ ఉంటాయి, చెక్ ఇట్ అవుట్. అండ్ పెళ్ళి తర్వాత మన ఇంటికి వస్తారు కదా కొత్త కోడలు, సో అడుగు పెట్టేదనమాట. ఇక్కడ మేము హారతి ఇచ్చి తనకి వెల్కమ్ చెప్తున్నాము విత్ ఎ బ్యూటిఫుల్ సాంగ్తో. సో హారతి ఇవ్వకముందు ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఆ ఇంటి వాళ్ళకి కాళ్ళు కడిగి వాళ్ళని వెల్కమ్ చేయాలన్నమాట. సో బేసిక్గా కాళ్ళు ఎందుకు కడుగుతారంటే విష్ణు అండ్ గాడెస్ట్ లక్ష్మి అనుకొని మా ఇంటికి రావాలి అని వాళ్ళని చాలా బ్యూటిఫుల్గా వెల్కమ్ చేస్తున్నట్టండి. యాజ్ ఎ గాడ్ లైక్ శివుడు పార్వతి లాగా, విష్ణు గాడెస్ లక్ష్మి లాగా వాళ్ళని మన ఇంటికి వెల్కమ్ చేస్తున్నట్టు. అలా మనము కాళ్ళు అనేది కడుగుతాము. అండ్ దెన్ వాళ్ళు ఒకరికొకరు పేర్లు చెప్పిన తర్వాత మన ఇంట్లోకి మన కోడలను అడుగు పెడుతుంది. ఇది బేసిక్గా ఇండియన్ ట్రెడిషన్. అంటే ఒక్కొక్కరికి ఒక ట్రెడిషన్ ఉంటుందనుకోండి, ఇది మేము ఫాలో అయ్యే ట్రెడిషన్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ రోజు మేము తన పుట్టింటి సైడ్కి వెళ్ళామన్నమాట. తన పుట్టింటి సైడ్లో కూడా ఒక సాంగ్యం ఉంటుంది. ఆ సాంగ్యంని కూడా కంప్లీట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాము. బేసిక్గా ఇది మల్లి పెళ్ళి అనుకోండి. మల్లి పెళ్ళి రోజు ఈ సాంగ్యం తర్వాత డిన్నర్ ఉంటుంది. సో డిన్నర్ చేసుకోవడానికి సో కంప్లీట్ డే మొత్తం వాళ్ళ పుట్టింట్లోనే స్పెండ్ చేస్తాం మేము, ఫ్యామిలీ వైజ్ కానీ అండ్ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూడా. సో ఆ రోజంతా వాళ్ళ ఇంటి దగ్గర గడిపిన తర్వాత నాకు నెక్స్ట్ డే నాకు ఒడిబియ్యం పెడుతున్నారనమాట. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉండి వాళ్ళ అన్నలకి తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అయితే ఆ ఇంటి ఆడపిల్లలకి ఒడిబియ్యం అనేది పెడతారు. సో ఇక్కడ మా మమ్మీ మార్నింగ్ అన్ని పూజ అండ్ ఒడిబియ్యంకి కావాల్సిన అన్ని స్టెప్స్ని రెడీగా చేసుకొని పెట్టుకుంటోంది. బై దట్ నేను ఒడిబియ్యం పెట్టుకున్నాక నేను మా అత్తారింటికి వెళ్ళాలి. సో నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి నేను కూడా పూజ చేస్తున్నాను బిఫోర్ ఒడిబియ్యం పెట్టక ముందు. సో ఇలా అంతా పూజ అయిపోయిన తర్వాత నేను అన్నం తిన్న తర్వాత, బేసిక్గా అన్నం పెడతారండి, అన్నం తిన్న తర్వాతే ఒడిబియ్యం పెడతారు. అండ్ దెన్ ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యేసి అన్నం తినేసి రెడీ అయిపోయాను. బేసిక్గా ఇది నా శారీ అండి. ఇది నేను ముగ్ధాలో తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉండింది. అండ్ నేను చిన్న మగ్గం వర్క్ చేయించుకున్నాను, మరీ హెవీ కూడా కాదండి. నా బ్లౌజెస్ అన్ని నేను నా సపరేట్ వీడియోలో చూపిస్తాను మీకు, నా సపరేట్ బ్లాగ్స్లో. అండ్ ఇక్కడ నాకు ఒడిబియ్యం పెడుతున్నారు మా ఆంటీ వాళ్ళు. సో బేసిక్గా ప్రతి ఆడపిల్లలకి, దట్టు పెళ్ళైన ఆడపిల్లకి మెయిన్ కావాల్సింది నాట్ ఎ లగ్జరియస్ లైఫ్ అండి. దే నీడ్ ఆల్ పసుపు కుంకుమ అండ్ ఆల్సో ఎ గుడ్ హెల్త్. అండ్ మన ఫ్యామిలీ లైక్ మన హస్బెండ్ కానీ పిల్లలు కానీ క్షేమంగా ఆరోగ్యాలతో బాగుండాలి అని చెప్పి మనకు ఒడిబియ్యం అనేది పెడతారు. అదే కదండి ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనం ఎంత డబ్బులు సంపాదిస్తున్నా, ఎంత కష్టపడుతున్నా, అట్ ద వెరీ ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఏముండాలి అంటే ఏ హ్యాపీ లైఫ్. నీ ఫ్యామిలీతో నీకు కావాల్సింది ఏ హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. సో అది బేస్గా తీసుకొని ఇంకోటి కూడా, మనకి పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టాలి అనేసి మంచిగా బ్లెస్ చేస్తారు పెద్దవాళ్ళు. దానికోసం అనేసి ఒడిబియ్యం అనేది పెడతారు. అండ్ ఇక్కడ బేసిక్గా నాకు ఆంటీ చెప్తుందనమాట, ఇక్కడ బియ్యం వేసేటప్పుడు అంత ఎక్కువగా ఎందుకు ఆంటీ వేస్తున్నారు, కొంచెం తగ్గించి వేయండి అని అంటే, లేదు ఇంత బియ్యాన్ని నువ్వు మొయ్యాలి, అప్పుడే ఇంకొకరికి మనము ప్రెగ్నెన్సీ కానీ లేదంటే అంత ఇంకో బేబీ పుట్టడం కానీ అలాంటి ఛాన్సెస్ ఉంటాయి అనేది ఆంటీ చెప్తున్నారనమాట. నేను అంటున్నాను ఆల్రెడీ నాకు ఒక చిన్ని రాక్షసి ఉంది ఆంటీ అనేసి. లైక్ ఫ్యామిలీ అంతా నవ్వుకుంటూ అలా ఒడిబియ్యం పెట్టుకుంటూ దేవుడి ముందర ఇలా చేసుకున్నామన్నమాట నా ఒడిబియ్యం. దీని తర్వాత టైం
టైఅప్ చేసేసి ఇక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ అండి, లైక్ 20 మినిట్స్ పడుతుంది. సో అక్కడికి మేము ట్రావెల్ అయిపోయాం అన్నమాట. సో ఇది నా కంప్లీట్ 2 days స్పెండింగ్ ఏ బ్యూటిఫుల్ ఈవెంట్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఏ బ్యూటిఫుల్ జర్నీ తర్వాత సో ఇక్కడికి నేను ఎండప్ చేసేసి దాని తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది టు స్టార్ట్ మై న్యూ లైఫ్. I hope you like this video. If you like, hit like and share, subscribe to our channel. Bye.